హాయ్ హలో స్టూడెంట్స్. చాలా మంది వీట్ స్టోన్ బ్రిడ్జ్ కన్‌స్ట్రక్షన్ మీకు జేఈఈ మెయిన్స్‌లో హెల్ప్ అయ్యుంటది. అండ్ నీట్ పర్పస్‌లో కూడా హెల్ప్ అవుతది. ఒకవేళ ఇది మనం జనరల్‌గా ఎలా సాల్వ్ చేస్తామంటే బ్యాలెన్స్డ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ మాత్రమే సాల్వ్ చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం అన్‌బ్యాలెన్స్డ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ అంటే జనరల్లీ బ్యాలెన్స్డ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్‌కి మనకి డైరెక్ట్‌గా ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్‌ని ఇక్కడ సాల్వ్ చేసేసుకుంటాం డైరెక్ట్‌గా. P/Q = R/S అనే ఫార్ములా యూజ్ చేస్తాం. డైరెక్ట్‌గా ఇది ఈక్వల్ అని కండిషన్ తీసుకుంటాం. దెన్ ద కరెంట్ ట్రావెలింగ్ టు ద గాల్వానోమీటర్. ఈ గాల్వానోమీటర్ నుంచి వెళ్ళే కరెంట్ అనేది డైరెక్ట్‌గా 0 అయిపోతదని చెప్తూ సాల్వ్ చేస్తాం. కానీ అన్‌బాలన్స్డ్ వీట్‌స్టోన్ బ్రిడ్జ్ అంటే ఏంటి? అన్‌బాలన్స్ అయినప్పుడు ఎలా కాలిక్యులేట్ చేయాలనేది చిన్న వీడియోలో చూద్దాం. ఇది మీకు జేఈఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ పర్పస్‌లో హెల్ప్ అవుతుంది. అన్‌బాలన్స్డ్ ఉంటే ఎలా? చాలా సింపుల్ ప్రాసెస్‌లో చెప్తా. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఈజీగా మనం అన్‌బాలన్స్డ్ వీట్‌స్టోన్ బ్రిడ్జ్‌ను కన్‌స్ట్రక్ట్ చేయగలుగుతాం. అంటే ఎలా సాల్వ్ చేస్తాం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. జనరల్లీ మనకి పీక్యూఆర్ఎస్ అనే రెసిస్టర్స్ ఉంటాయి. అండ్ మధ్యలో ఒక గాల్వానోమీటర్ అనే వాల్యూ ఉంటుంది. గాల్వానోమీటర్ నుంచి కరెంట్ ఫ్లో కాదు అని చెప్తే బ్యాలెన్స్డ్. అన్‌బాలన్స్డ్ అంటున్నాం కదా! బ్యాలెన్స్డ్ కాకపోతే ఈ వాల్యూస్ ఇలా ఉంటాయి. P/Q = R/S కాదు. అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ Ps అంటే ఈ 2 వాల్యూస్ తీసుకోండి. P అండ్ S. ద ప్రొడక్ట్ ఆఫ్ P అండ్ S వాల్యూస్ తీసుకుంటే ఈ వాల్యూలో మనకి జస్ట్ ఎ సెకండ్. ఈ వాల్యూలో మనకి ఏమవుతుందంటే 2 వాల్యూస్‌లో ఈ 2 ఈక్వల్ కావు. దట్ మీన్స్ Ps ఈస్ నాట్ ఈక్వల్ టు R/Q. బట్ ఎవ్రీ బ్యాలెన్స్ బిట్స్ తీసుకోండి మీరు. కంపల్సరీ పిఎస్ ఇస్ ఈక్వల్స్ టు అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 వాల్యూస్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 వాల్యూస్ అనేటివి ఈక్వల్ అయిపోతాయి. కానీ అన్‌బాలన్స్డ్ వీట్‌స్టోన్ బ్రిడ్జ్‌కి కన్‌స్ట్రక్షన్‌లో ఈక్వల్ కావు. ఈ ప్రాసెస్‌లో మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే ఎలా సాల్వ్ చేస్తే ఈజీగా కన్‌స్ట్రక్షన్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ మనకు ఒక మెథడ్ ఉంది. దట్ ఈస్ డెల్టా టు స్టార్ మెథడ్ అని. డెల్టా టు స్టార్ అంటే మనకి ఇక్కడ కనిపించే ప్రాసెస్‌లో వీట్‌స్టోన్ బ్రిడ్జ్ అనేది డెల్టా మెథడ్‌లో ఉంచండి. ఇది డెల్టా. లైక్ ఇది ఒక డెల్టా ఫార్మాట్‌లో కనిపిస్తుంది కదా! ఇది ఒక డెల్టా. ఓకే. ఇదొక డెల్టా. ఈ డెల్టా ఫార్మాట్‌ని మనం ఏం చేస్తున్నామంటే స్టార్ మెథడ్‌లో కన్వర్ట్ చేస్తున్నాం. స్టార్ మెథడ్‌లో ఎలా కన్వర్ట్ చేయాలంటే లెట్ ఇమాజిన్ దిస్ ఈస్ టోటల్ కరెంట్ I ఫ్లో అవుతుందనుకోండి సర్క్యూట్‌లో. ఈ I కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ R1, R2, R3 అనే ఒక డెల్టాకి మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ R1, R2, R3 వాల్యూస్ మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే R1, R2, R3 వాల్యూస్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం అనేది కావాలి చూడు. మీకిక్కడ ఒక డెల్టా ఫార్మాట్‌ని మనం ఏం చేస్తున్నామంటే స్టార్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఆ స్టార్ ఎలా ఉంది చూడండి దట్ R1 అండ్ R2 అండ్ R3. అంటే ఇప్పుడు R1, R2, R3 ఎలా చూడాలి? ఇదొక ఫార్ములా కొంచెం ఈజీగానే గుర్తుపెట్టుకోండి. ఈజీగా అర్థమైపోతుంది. R1 వాల్యూ కావాలి. R1 వాల్యూ అంటే ఏం చేస్తామంటే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 వాల్యూస్. ఓకే. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 వాల్యూస్. R1కి టాప్ అండ్ బాటమ్ వాల్యూస్ తీసుకోండి. అంటే P ఇంటూ Q. ఓకే. P ఇంటూ Q బై P ప్లస్ Q ప్లస్ G. ఇక్కడ గాల్వానోమీటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది కదా! కాబట్టి P ప్లస్ Q ప్లస్ G వాల్యూ రాస్తాం. హోప్ యూ అండర్‌స్టాండ్. అంటే R1 ఈస్ నథింగ్ బట్ బాటమ్ అండ్ టాప్ రెసిస్టెన్స్ వాల్యూస్ తీసుకుంటున్నాం. ఇంటూ చేస్తున్నాం బై P ప్లస్ Q ప్లస్ G వాల్యూస్ చేస్తున్నాం. అండ్ సిమిలర్‌గా R2 వాల్యూ కూడా తీసుకున్నాం. R2 వాల్యూ ఎలా సాల్వ్ చేస్తామంటే R2 వాల్యూ అన్‌బాలన్స్డ్ వీట్‌స్టోన్ బ్రిడ్జ్‌కి కాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ R2 ఉంచండి. ఇక్కడ R2 ఉంది. ఈ R2 వాల్యూని ఏం చేస్తున్నాం చూడు. R2 వాల్యూ అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 రెసిస్టెన్స్ వాల్యూస్. ఇక్కడ దీనికి మధ్యలో ఉన్న వాల్యూస్ తీసుకోండి. ఇక్కడ సైడ్స్ వాల్యూస్ P అండ్ G అంటే P ఇంటూ G బై P ప్లస్ Q ప్లస్ G. కింద మాత్రం సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ తీసేసుకుంటాం. పైన ప్రొడక్ట్ వాల్యూస్ తీసుకునేటప్పుడు కేర్‌ఫుల్లీ. R1 ఈస్ నథింగ్ బట్ ఈ R1కి టాప్ బాటమ్ వాల్యూస్. R2 ఈస్ నథింగ్ బట్ దీనికి టాప్ బాటమ్ వాల్యూస్. అండ్ R3 అంటే ఏం చేసుకోవచ్చు? Q అండ్ G వాల్యూస్ తీసుకుంటాం. దట్ మీన్స్ R3 ఈస్ ఈక్వల్స్ టు ఆహ్, G ఇంటూ Q బై P ప్లస్ G ప్లస్ Q సమ్ ఆఫ్ వాల్యూస్. అండ్ ఇప్పుడు మనకి ఈ P వాల్యూని, Q వాల్యూని, G వాల్యూస్‌ని తీసేయొచ్చు. అంటే సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్దర్‌గా ఏమైపోతుందంటే ఈ G వాల్యూని మనం తీసేస్తున్నాం. అండ్ P వాల్యూని, Q వాల్యూని తీసేస్తాం. ఈ సర్క్యూట్ తీసేస్తే మనకి ఈ డెల్టా కాస్త డైరెక్ట్‌గా స్టార్ అయిపోతుంది. అది మనకి నెక్స్ట్ డయాగ్రామ్‌లో చూపిస్తది. సి. సో, మనకి జనరల్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్న దానికంటే ముందు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా వస్తుందో చూద్దాం. సో, జస్ట్ ఎ మినిట్. సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. సర్క్యూట్ డయాగ్రామ్‌లో ఎలా తీసుకుంటున్నాం. ఒక న్యూ స్లైడ్ తీసుకొని సాల్వ్ చేద్దాం. రైట్. ఇప్పుడు మనకి ఆ సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా ఫార్మాట్ అయిపోయింది. దట్ ఈస్ ఇట్ బికమ్స్ యాస్ వన్ కైండ్ ఆఫ్ R1 అండ్ నెక్స్ట్ ఇట్ బికమ్స్ యాస్ వన్ కైండ్ ఆఫ్ R2. సారీ. ఇలా వస్తుంది. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ R1 రెసిస్టెన్స్ కదా! అండ్ పైన రెసిస్టెన్స్ డయాగ్రామ్ ఇమాజిన్ చేసుకోండి. దిస్ ఈస్ R2 వాల్యూ అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ R3.
అండ్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ డైరెక్ట్‌గా ఎలా వెళ్ళిపోతుంది? దట్ బికమ్స్ యాస్ లైక్ దిస్ ఈస్ ఎస్ వాల్యూ అనుకుంటున్నాం. అండ్ దిస్ ఈస్ క్యూ వాల్యూ. సో, ఒక్కసారి డయాగ్రామ్ చెక్ చేసుకుందాం వాల్యూస్ అనేది. సారీ ఆర్ అండ్ ఎస్ అనుకుంటున్నాం కదా! సో, దిస్ ఈస్ ఆర్ అండ్ దిస్ ఈస్ ఎస్. ఓకే. అంటే R1, R2, R3 వాల్యూస్ అండ్ RS ఇలాగే ఉంది. సో, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి డయాగ్రామ్‌ని. సో, R1, R2, R3 అండ్ G ఎళ్ళిపోయింది. అండ్ RS వాల్యూస్ అలాగే రాసుకుంటున్నాం. సో, ఇది మనకి సర్క్యూట్ డయాగ్రామ్ సాల్వ్ అయిపోయింది. చూడండి 2 రెసిస్టెన్స్ R1, R2 అండ్ R వాల్యూ సీరీస్ అండ్ R3 అండ్ S వాల్యూ సీరీస్. అండ్ ఈ 2 పారలెల్ అవుతున్నాయి. మళ్ళీ R1కి సీరీస్ అవుతుంది. సింపుల్ కాన్సెప్ట్ కదా! సో, దీన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ తీసుకున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్‌లో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఎప్పుడైనా బ్యాలెన్స్డ్ వీట్‌స్టోన్ బ్రిడ్జ్ అంటే ఇక్కడ ప్రొడక్ట్ వాల్యూస్ ఈక్వల్ అవుతున్నాయా లేదో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 అండ్ 6 ఉంది. ఇక్కడ 15 అండ్ 2 ఉంది. జస్ట్ చెక్ ఇట్ as 5 6 30 బట్ 15 2 15 2 ఏమవుతుంది మనకి బ్యాలెన్స్డ్ కండిషన్‌లో కాబట్టి ఇది 30 అయిపోతుంది. అంటే బ్యాలెన్స్డ్ కండిషన్ వచ్చింది. అంటే మనకి ఏమవుతుంది చూడండి 5 6 30 అయిపోయింది. అండ్ 15 2 కూడా 30 అవుతుంది. అంటే ఇది బ్యాలెన్స్డ్ కండిషన్ అవుతుంది. బ్యాలెన్స్డ్ కండిషన్ కాబట్టి ఈజీగా సాల్వ్ చేస్తాం. డైరెక్ట్‌గా P బై Q ఈజ్ ఈక్వల్స్ టు R బై S వాల్యూస్ రాస్తాం. ఇది బ్యాలెన్స్డ్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ అన్‌బాలన్స్డ్ అయితే ఇలా ఉంటుంది. అన్‌బాలన్స్డ్ కండిషన్ రాసాను చూడు 2, 7 తీసుకున్నాడు. 2 7 14 బట్ 5 6 30. దిస్ ఈస్ బ్యాలెన్స్డ్ అంటే 14 ఈస్ నాట్ ఈక్వల్ టు 30 కదా! సో, కాబట్టి దీన్ని ఏమంటామంటే అన్‌బాలన్స్డ్ వీట్‌స్టోన్ బ్రిడ్జ్ అంటాం. సో, ఇలా అన్‌బాలన్స్డ్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? అన్‌బాలన్స్డ్ కావాలంటే మళ్ళీ మనం డెల్టా మెథడ్‌ని స్టార్‌గా కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే. ఇలా స్టార్‌గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తున్నాం? మధ్యలో R1, R2, R3 వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాం. R1, R2, R3 వాల్యూస్ ఎలా సాల్వ్ చేస్తామో ఇప్పుడే చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ R1 వాల్యూ కావాలి. R1 వాల్యూ కావాలంటే ఏం చేస్తాం? ద ప్రొడక్ట్ ఆఫ్ P అండ్ వాల్యూస్ తీసుకోండి. 7 ఇంటూ 5. 7 ఇంటూ 5 బై 7 ప్లస్ 5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 35/15 రాస్తే 2.33 ఓహ్మ్స్ వస్తుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ R2 వాల్యూ కావాలి. R2 వాల్యూ కావాలంటే ద ప్రొడక్ట్ ఆఫ్ 7 అండ్ 3. క్లియర్? సో, ద ప్రొడక్ట్ ఆఫ్ 7 అండ్ 3 రాస్తున్నాం. కింద సమ్ ఆఫ్ వాల్యూస్ రాసి సాల్వ్ చేస్తే 1.4 ఓహ్మ్స్ వస్తుంది. సో, ఈ రెసిస్టెన్స్ వాల్యూస్ అనేటివి ఇలా చేంజెస్ అవుతున్నాయి. అండ్ R3 కూడా కాలిక్యులేట్ చేసుకోవాలి. R3 వాల్యూ ఎలా వస్తుంది? దట్ ఈస్ 5 ఇంటూ 3 బై 15 సమ్ ఆఫ్ వాల్యూస్. సో, దేర్‌ఫోర్ యూ విల్ గెట్ 1 ఓహ్మ్. సో, ఈ ప్రొడక్ట్ వాల్యూని మన రెసిస్టెన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ప్రొడక్ట్ వాల్యూని ఇలా వచ్చేసింది. దట్ మీన్స్ యూ గాట్ R1 ఫస్ట్. R1 ఈజ్ ఈక్వల్స్ టు 2.3 అండ్ నెక్స్ట్ వన్ ఈ రెసిస్టెన్స్ బికమ్స్ యాస్ like 1.4. This is 1.4. Sorry, 1.4 resistance value. And next one R3 is becomes as 1 ohm, right? And this resistance is going to combine with the 6 resistance as well. And next one, this is a 2 resistance will becomes as, see, 1.4 plus 6 is series combination కాబట్టి 1.4 plus 6 7.4. And similarly 1 and 2 series 1 plus 2 3. So 7.4 7.1 7.4 as well 3 are parallel. So you can solve it parallel combination R1 into R2 by R1 plus R2 solve చేసుకుంటాం. And this entire combination will be series to R1. అంటే ఇలా వస్తుంది చూడు. That means 2.3 plus 7.4 into 3 by 3 plus 7.4. ఇదే కదా ప్యారలల్ కాంబినేషన్. ఈ ప్యారలల్ కాంబినేషన్ మొత్తాన్ని R1 కి సిరీస్ కాంబినేషన్ అవుతుంది. ఇలా మనం సాల్వ్ చేస్తే మనకు రెసిస్టెన్స్ వాల్యూ అనేది వస్తది. దిస్ ఈస్ అన్‌బాలన్స్డ్ వీట్‌స్టోన్ బ్రిడ్జ్. మీకు కంపల్సరీ జేఈఈ మెయిన్స్ పర్పస్‌లో యూజ్ అవుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. If you like the video, do subscribe and share to your friends. Thank you.